నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో, తెలంగాణ రాష్ట్రంలో ఫోర్త్ సిటీ అని అనౌన్స్‌మెంట్ చేసిన దగ్గర నుండి ఒక మంచి డిఫరెంట్ అయిన కంపెనీస్ ఇన్వెస్ట్‌మెంట్‌లకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఫోర్త్ సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్‌కి సంబంధించి ల్యాండ్‌లో సో, రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో భాగంగా మారుబేని కంపెనీ అని మనకు ఫోర్త్ సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ జోన్‌లో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ చేయడానికి ముందుకొచ్చింది. సో, మేజర్‌గా ఒకసారి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. సో, ఫ్యూచర్ సిటీకి మారుబేని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ని అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు. సో, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. సో, ఇది యాక్చువల్లీ వీళ్ళది ఇన్వెస్ట్‌మెంట్ 1000 క్రోర్స్ కాదు. ఒరిజినల్‌గానైతే 5000 క్రోర్స్‌లో వీళ్ళు డెవలప్‌మెంట్ చేస్తున్నారు. సో, టోటల్‌గా 600 ఏకర్స్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ దగ్గర నుండి. సో, వీళ్ళకి ఇవ్వడం కూడా గవర్నమెంట్ అంత ల్యాండ్ ఇస్తుంది. సో, మేజర్‌గా ఫస్ట్ 1000 ఏకర్స్ అనుకున్నారు. తర్వాత 600 ఏకర్స్‌లోకి వచ్చింది. సో, అయితే ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది? ఈ ల్యాండ్ డెవలప్‌మెంట్ చేసేయడానికి అవకాశం ఉన్న ల్యాండ్ ఏంటి అనేది. సో, మేజర్‌గా నేను చెప్పే ల్యాండ్ ఏదైతే ఉందో అది నేను కొంచెం అఫీషియల్స్ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో, వాళ్ళ నేమ్ రివీల్ చేయకూడదు. నేను చెప్పిన ల్యాండ్ అనేది మాత్రం సో 100కి 70-80%. నేను మళ్ళీ 100% అని కూడా అనట్లేదు. 100కి 70-80% నేను చెప్పిన లొకేషన్‌లోనే రావడానికి అవకాశం ఎక్కువ. అక్కడే వస్తుంది కూడా. సో, ఎందుకు, ఏంటి, ఎక్కడ లొకేషన్ అనేది చూద్దాము. సో, మేజర్‌గా మనం ఒకసారి మ్యాప్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సో, ఇక ఇది శ్రీశైలం హైవే ఇది. సో, ఈ శ్రీశైలం హైవే అండ్ ఇక్కడ వచ్చేస్తే సాగర్ హైవే. ఈ మీకు తెలుసు ఈ రెండిటి మధ్యలో ఉన్నది ఫ్యూచర్ సిటీ. సో, మనకు ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్ సిటీలోకి వెళ్ళే 200 ఫీట్ రోడ్ అన్నమాట ఇది. ఇది 200 ఫీట్ రోడ్డు. సో, ఈ 200 ఫీట్ రోడ్‌కి ఇన్‌సైడ్ యువతల సైడ్ ఉన్నది మాత్రం అంటే ఈ 200 ఫీట్ రోడ్‌కి రైట్ సైడ్ ఉన్నది మాత్రం మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీ జోన్‌కి సంబంధించిన కొంత ల్యాండ్ ఇది. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఇది ఇక్కడ కూడా ఆ ల్యాండ్‌ని అలొకేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ యూజెస్‌కి సంబంధించి అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న 14,000 ఎకరాల ఆ ల్యాండ్‌ని సో, ఎలా యూజ్ చేద్దాం అనే దానికోసం గవర్నమెంట్ వేసుకున్న ఒక మ్యాప్‌లో భాగంగా సో, ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ జోన్‌కి సంబంధించింది. అట్ ద సేమ్ టైమ్ ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్‌కి సంబంధించింది. ఇది కూడా సేమ్ అంతే. సో, అయితే మేజర్‌గా ఈ మారుబేని కంపెనీ అనేది మోస్ట్‌లీ ఇక్కడ ఇప్పుడు ఈ లొకేషన్‌లో రావడానికి మాత్రమే ఎక్కువ అవకాశం ఉంది. సో, నాతో చెప్పిన ఆ వ్యక్తి కూడా ఈ లొకేషన్ గురించే చెప్పారు. సో, ఎందుకు అనేదనంటే గనక మేజర్‌గా మనం ఇదొక మ్యాప్ అబ్జర్వ్ చేసుకుంటే సో, ఇది సింపుల్‌గా తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ వాళ్ళకి సంబంధించింది. అంటే TGIISC వాళ్ళకు సంబంధించిన ల్యాండ్ ఇది. సో, ఈ ల్యాండ్ మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ హ్యాండ్‌లో ఉన్నది చేయబట్టి సో, వీళ్ళు కంపల్సరీ ఇదే ఏరియాలోనే డెవలప్‌మెంట్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఈ ల్యాండ్ ఇవ్వడానికి మాత్రమే అవకాశం ఎక్కువ మొగ్గు చూపుతుంది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో, ఇక్కడ 600 ఏకర్స్ మారుబేని కంపెనీకి ఇస్తున్నారు. ఈ ఏరియాలో మాత్రమే ఈ మారుబేని కంపెనీ అనేది ఇండస్ట్రియల్‌ని డెవలప్‌మెంట్ చేయబోతుంది 600 కోట్లలో. సో, ఇది ఎక్కడ అనంటే మీర్ఖాన్‌పేట. ఇది మీర్ఖాన్‌పేట విలేజ్ ఇది. ఇది మీర్ఖాన్‌పేట విలేజ్. సో, ఈ మీర్ఖాన్‌పేట విలేజ్‌కి దగ్గరగా ఈ మారుబేని కంపెనీ అనేది ఆ ఇండస్ట్రియల్‌ని డెవలప్‌మెంట్ చేస్తుంది. సో, ఇక్కడ ఎందుకు చేస్తుంది? మరి వేరే దగ్గర కూడా చేయొచ్చు కదా! ఈ ఏరియాలో చేయొచ్చు కదా! లేదనుకుంటే ఇక్కడ కూడా చేయొచ్చు కదా! సో, ఈ ఏరియాలో కూడా చేయొచ్చు కదా! అనంటే యాక్చువల్లీ ఇక్కడ రోడ్ కనెక్టివిటీ లేదు. ఇప్పుడు ఇక్కడికి రోడ్ కనెక్టివిటీస్ లేవు. సో, మేజర్‌గా వాళ్ళేందంటే ఎవరైనా సరే వాళ్ళనే కాదు ఎవరమైనా సరే మనం ఒక ప్రాపర్టీ తీసుకున్నా, ఏది తీసుకున్నా గానీ రోడ్ కనెక్టివిటీ చూస్తాము. సో, ఆల్రెడీ ఇక్కడ 200 ఫీట్ రోడ్ ఇక్కడ ఇలా మీర్ఖాన్‌పేట వరకి 200 ఫీట్ రోడ్ ఉండడం. అట్ ద సేమ్ టైమ్ మనకు ఓఆర్ఆర్ నుంచని మనకు ఫ్యూచర్ సిటీలోకి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ రావడం. సో, ఇదంతా కూడా బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ల్యాండ్ గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డది ఇక్కడ. మారుబేని కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడే తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపారు. సో, అది మనం ఒక వ్యక్తి నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. సో, ఇదంతా జంక్షన్ అవుతుందన్నమాట. సో, ఈ జంక్షన్ దగ్గర తీసుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ రోడ్ డెవలప్‌మెంట్ అంతా కంప్లీట్ అయ్యింది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి కావాల్సిన మేజర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే రోడ్డు అండ్ ఎలక్ట్రిసిటీ. సో, ఎలక్ట్రిసిటీ కూడా వెరీ క్లోజ్ టు మారుబేని కంపెనీ దగ్గర ఉంటుంది. ఇది చూస్తే పవర్ గ్రిడ్స్ ఇవి. సో, ఈ పవర్ గ్రిడ్స్ దగ్గర మాత్రం ఇటు సైడ్ ఒక పవర్ గ్రిడ్ ఉంటుంది. ఇటు ఒక పవర్ గ్రిడ్ ఉంటుంది. సో, ఇది అమెజాన్ డేటా సెంటర్. ఇది వచ్చేస్తే మనకు అమెజాన్ డేటా సెంటర్. సో, ఇదేదైతే 112 సర్వే నెంబర్ ఉందో ఈ 112 సర్వే నెంబర్‌లోనే మనకు స్కిల్ యూనివర్సిటీ డెవలప్‌మెంట్ చేయడం జరుగుతుంది.
అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ల్యాండ్ నేమ్ చెప్పకూడదు, ఇప్పుడే రివీల్ చేయకూడదు. దీంట్లో కూడా ఒక కంపెనీకి ఇచ్చారు, వాళ్ళు కూడా డేటా సెంటర్ పెడుతున్నారు 35 acres లో. సో మేజర్గా ఏంటంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేవి చాలా హ్యూజ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ద సేమ్ టైం ఇక్కడ మార్బేని కంపెనీ కనుక వచ్చేస్తే వాళ్ళు 30,000 మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు విడతల వారీగా. సో అది ఆల్మోస్ట్ 3 years పడుతుంది, అనుకున్నంత ఓవర్ నైట్ లో జరిగేది కాదు ఇది. సో ఇది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అయితే ఇది. ఈ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మార్బేన్ కంపెనీ కూడా ఈ ల్యాండ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో ఒకసారి ఇది నిజంగానే ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీ జోన్ లో ఉన్నదా, లేకపోతే నేను ఏమైనా ఎడిట్ చేశానని అనుకుంటారు. సింపుల్ గా ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీ జోన్ కు సంబంధించి గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 4,774 ఎకరాలు ఇచ్చారు టోటల్ గా. సో అందులో భాగంగా ఎక్కువ ల్యాండ్ అనేది మనకు ఈ ఏరియాలోనే ఉంది, ఈ ఏరియాలోనే ఎక్కువ ల్యాండ్ ఉంది ఇది మొత్తం కలిపి. సో మేజర్ గా మార్బేని కంపెనీ వాళ్ళకి కావాల్సింది 600 acres చేయబట్టి ఇక్కడ 600 acres ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నారు. సో క్లియర్ కట్ గా ఏంటంటే ఈ మార్బేని కంపెనీ అనేది డెవలప్మెంట్ చేయబోయే లొకేషన్ ఏంటి అని అంటే ఇది మీర్ఖాన్పేట. ఈ మీర్ఖాన్పేటకు వెరీ క్లోజ్ చేస్తున్నారు. సో మేజర్ గా వాళ్ళు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు చెప్పిన ప్రపోజల్స్ కూడా అక్కడే ఎందుకు అనే ప్రపోజల్స్ కూడా చూస్తే ఇక్కడ ఈ హైవేకి అందుబాటులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం 300 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఒకటి ఉండడం, ఈ రోడ్ ఒకటి ఉండడం, అండ్ 200 feet రోడ్ ఒకటి ఉండడం, దీనికి తోడు ఎయిర్పోర్ట్ కూడా. సో వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది చేయబట్టి సో వాళ్ళు అన్ని విధాలుగా కన్సిడర్ చేసుకొని ఈ ల్యాండ్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు, గవర్నమెంట్ కూడా ఆ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో ఇది ఈ మార్బేని కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీరు దీనికి సంబంధించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబరు డిస్ప్లే మీద ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అట్ ద సేమ్ టైం. సో మీరు ఎవరన్నా ప్లాట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే కనుక నాకు కాంటాక్ట్ అవ్వండి. సో నా నెంబర్ డిస్ప్లే మీద ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో మన దగ్గర మంచి లీగల్ క్లియర్ ఉన్న, టైటిల్ క్లియర్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మీకు బెస్ట్ ప్రాజెక్ట్ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది, బెస్ట్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే అండి ఈ రోజు వీడియోకి సంబంధించి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఒక స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చింది అనుకుంటే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.